అహ్మదాబాద్ వేదికగా సిడబ్ల్యూసీ ఏఐసీసీ సమావేశాలు 2 రోజుల పాటు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సమావేశానికి హాజరు కానున్నారు. అహ్మదాబాద్ వేదికగా సిడబ్ల్యూసీ ఏఐసీసీ సమావేశాలు 2 రోజుల పాటు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సమావేశానికి హాజరు కానున్నారు. ఇవాళ 2 రోజు విశాఖ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటించనున్నారు. అరకు సుంకరమెట్టలో ఉడెన్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. అనంతరం ఎకో టూరిజం ప్రాజెక్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భూమి పూజ చేయనున్నారు. రైట్గా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇవాళ హైకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో ముద్దాయిలు దాఖలు చేసిన పిటిషన్ను నేడు ధర్మాసనం తుది విచారణ జరపనుంది. 2013లో దిల్సుఖ్ నగర్లో పలు చోట్ల జరిగిన ఈ భారీ బాంబు పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 130 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ బత్కల్ సహా మరో 5గురికి ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2016లో ఉరిశిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు నేడు తుది తీర్పు వెలువరించనుంది. కాగా ఘటన జరిగిన నాటి నుంచి యాసిన్ బత్కల్ సహా పలువురు నిందితులు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. ఇక తెలంగాణలో ఆర్టీసీ ప్రత్యక్ష సమ్మెకు శంఖం పూరించింది. మే 6 నుంచి ఆర్టీసీ సమ్మె ఉంటుందని ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లేబర్ కమిషనర్ కు సమ్మె నోటీసులు జారీ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే మే 6న అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని జేఏసీ వెల్లడించింది. గతంలో సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ యాజమాన్యం, ప్రభుత్వం, కార్మిక శాఖ స్పందించలేదు. దీంతో మరోసారి కార్మిక శాఖకు ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు ఇచ్చాం. ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు నిర్వహించాలి, కొత్త బస్సులు కొనుగోలు చేయాలి, విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన అంశాలన్నీ నెరవేర్చాలి. ఈ డిమాండ్లతో మే 6 అర్ధరాత్రి నుంచి అంటే మే 7వ తేదీ మొదటి డ్యూటీ నుంచి సమ్మెలోకి వెళ్తున్నాం. విధిలేని పరిస్థితుల్లోనే సమ్మెకు వెళ్లాల్సి వస్తుందని ఆర్టీసీ ఐకాసా నేతలు వెంకన్న, థామస్ రెడ్డి తెలిపారు.
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెంచింది. పెట్రోల్, లీటర్ డీజిల్ ధరలపై ₹2 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ సంస్థలే భరిస్తాయని తెలిపింది. ఈ ఎఫెక్ట్ వాహనదారులపై ఉండదని తెలిపింది. ఇక మరోవైపు ప్రజలకు మరో షాక్ ఇచ్చింది. ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరలు ఇవాళ నుంచి అమల్లోకి రానున్నాయి. రైట్, వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెంచింది. లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలపై ₹2 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ సంస్థలే భరిస్తాయని తెలిపింది. ఈ ఎఫెక్ట్ వాహనదారులపై ఉండదని తెలిపింది. ఇక మరోవైపు ప్రజలకు మరో షాక్ ఇచ్చింది. ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరలు ఇవాళ నుంచి అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతుండగా సాయంత్రం ఉన్నట్టుండి వాతావరణం చల్లబడి వర్షం కురుస్తుంది. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 42.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా మధ్యాహ్నం నుంచి మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఖమ్మం జిల్లాలో వడగళ్ల వాన కురవడంతో మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.